వాళ్ళు వాళ్ళ యొక్క దాన మాన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారతదేశ స్వాతంత్రం కోసం నిరంతరం పోరాటం చేసి ఈరోజు మనకు ఈ స్వేచ్ఛావాయువుని ప్రసాదించారు. అటువంటి గొప్ప వ్యక్తులని కనీసం కొంతమందినైనా మనం స్మరించుకోవాలి. ఈ అఖండ భారతదేశంలో ఇంతకుముందుకు సీను చెప్పినట్టు క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం వరకు 9వ శతాబ్దం వరకు ఇండియా అనేది వివిధ ప్రిన్స్లీ స్టేట్ స్వదేశీ సంస్థానాలుగా ఉన్నప్పటికీ చాలా ధనవంతమైన దేశంగా ఉండేది, చాలా బలమైన దేశంగా ఉండేది. మనలో వచ్చిన అనైక్యతల వల్ల మన దేశానికి అరబ్బులు మన దేశం మీదకి దండయాత్రలు చేసి మొదటగా అరబ్బులు ఆక్రమించుకున్నారు. అందులో ఇంతకుముందుకు మొహమ్మద్ గోరీ కానీ మొహమ్మద్ గజనీ కానీ. సో మనకు సిలబస్ వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ గురించి చెప్తూనే ఉంటాం. మొహమ్మద్ గోరీని ఓడించిన వ్యక్తి విద్యాధరుడు, చందేల విద్యాధరుడు. గజనీ మహమ్మద్ని ఓడించిన వ్యక్తి పృథ్వీరాజ్ చౌహాన్. కానీ మన దేశంలో ఉన్న ఇతర రాజుల ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటి దాడి వల్లనే అనైక్యత, ఇలాంటి దాడి వల్లనే మన దేశం పరాయి పాలనలోకి పోయింది. ఈ రోజు కూడా చూస్తున్నాం మనం. ఈ రోజు కూడా ఇప్పటికీ కూడా 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా కూడా అవినీతి ఉంది, ఇంకా కూడా ఈర్ష, దేశ, అసూయాలు, ఇతరులకు సహాయం చేయకపోవడం, కులం, మతం, ప్రాంతం అనే విభేదాలు ఇప్పటికీ కూడా అవి కొనసాగుతూనే ఉంది. అందుకనే భారతదేశం ఎప్పుడు చూడు మా గురువులకు వాళ్ళ గురువులు చెప్తారు డెవలప్ అయితేనే ఉందని, మా గురువులు మాకు చెప్తారు డెవలప్ అయితేనే ఉందని, మేము చెప్తున్నారు డెవలప్ అయితేనే ఉందని. ఎందుకంటే ఇక్కడ 74% సంపద కేవలం 10 మంది చేతిలోనే ఉంది, మిగతా 90 మంది చేతిలో 24% సంపద ఉంది. అంటే ఉన్నవాడు ఉన్నవాడిగా పోతుండు, లేనివాడు ఇంకా లేనివాడే.